విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డు మారిక వలస రాజీవ్ గృహకల్ప కాలనీలో ఫౌండర్ ప్రెసిడెంట్ బ్రదర్ హ్యానోక్ మాత్రపు ఆధ్వర్యంలో ఘనంగా న్యూ లైఫ్ ఫెయిత్ జోయల్ ట్రస్ట్ అండ్ మినిస్ట్రీ చర్చ్ వారి 5వ వార్షికోత్సవ మరియు క్రిస్మస్ వేడుక కన్నుల పండుగగా నృత్య ప్రదర్శనలతో కేక్ కటింగ్ సర్వీస్ చక్కగా జరిగాయి. ఈ సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ బ్రదర్ హ్యానోక్ మాత్రపు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న సాయంత్రం 5 గంటల నుండి 9 వరకు క్రిస్మస్ సందర్భంగా వ్యాఖ్యోపదేశకాలు ఎం అబ్రహాం బిషప్ జార్జ్ యాగటి కార్యక్రమం నడిపించిన వారు అని తెలిపారు. అదేవిధంగా వచ్చినటువంటి దైవజనులకు మరియు పేదలకు వృద్ధులకు 2026 న్యూ లైఫ్ ఫెయిత్ జోయల్ చర్చ్ క్యాలెండర్ డైరీలు మరియు చీరలు దుప్పట్లు అందజేశానన్నారు. ఈ కార్యక్రమంలో జోసెఫ్ అలాని, క్రైస్తవ నాయకులు శామ్యూల్ సాంబా, జాన్ మేరీ, బిషప్ ఎం యేసుపాదం, జయరాజు, జిలాని మరియు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లా నుంచి వచ్చిన సేవకులందరూ పాల్గొన్నారు. దేవుడు అనే వాడికి పుట్టుక మరణం ఉండదు. మరి ఇప్పుడు చేస్తున్నదంతా ఏమిటి? పుట్టాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సాక్ష్యము కొరకు, సత్యము అనే సాక్ష్యాన్ని చెప్పడానికి వచ్చాను నేను. సత్యము గురించి దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు అనేవాడు సర్వాంతర్యామి. ఈ పిల్లలు మాట్లాడుకుంటూ చేయండి. నా పేరు బ్రదర్ హానోక్ అని పిలుస్తారు. నేను న్యూ లైఫ్ ఫెయిత్ జోయల్ ట్రస్ట్ అండ్ మినిస్ట్రీ స్థాపించి దాదాపుగా ఇది 5వ సంవత్సరం పూర్తవుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి నాకున్న తాహతికి లో నేనేం చేస్తున్నానంటే పేదలైనటువంటి పెదవరాండ్రులకు, రెండవది ముసలి వాళ్ళకి నాకు తగ్గ బహుమతులు ఏవో ఒకటి ఇస్తూ మరి క్రిస్మస్ సంబరాలు అనేవి జరుపుతూ ఉంటాను. మరి సేవా కార్యక్రమాల్లో కొంచెం ముందడుగు వేస్తూ దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి నేను ముందుకు నడుస్తున్నాను. మరి నాకున్న ఏకైక మరి పరిస్థితి ఏంటి అంటే మరి చిన్న సంఘమైనా సరే దేవుని గురించి ఘనంగా చాటి చెప్పాలని దీని మీద నేను ముందుకు వెళ్తున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా ఇది 5వ వార్షికోత్సవం అండి. 5 సంవత్సరాలుగా దేవుడు చాలా బహుగా దీవించాడు. మరి ప్రతి ఒక్కరికి కూడా దైవజనులందరికీ కూడా ఎన్నో బహుమతులు ఇచ్చి ఉన్నాము. మరి అదేవిధంగా లేని వారికి ఏదైనా పెట్టాలనే ఆశతో మరి ఈ సంస్థను ఏదైతే న్యూ లైఫ్ ఫెయిత్ జోయల్ ట్రస్ట్ అనేది పెట్టడం జరిగిందో అది దానికే ఉపయోగించాలని మరి సండే స్కూల్ పిల్లలతో ప్రతి నెల కూడా ఫుట్పాత్ మినిస్ట్రీ అంటే నెలలో ఆఖరి వారము జ్ఞానాపురము మరియు ఎక్కడెక్కడైతే స్లమ్ ఉందో ఆ స్లమ్స్ అన్నిటికీ వెళ్ళి మరి అందరిలో కూడా మేము భోజన ప్యాకెట్లు అయితేనేమి, దుప్పట్లు అయితేనేమి, వారి అవసరతలు ఏదైతే ఉన్నాయో చిన్నగా తీర్చడానికి దేవుడు మాకు సహకరిస్తున్నాడు. మరి ఎటువంటి సపోర్ట్ కూడా ఎవరి దగ్గర నుంచి అయితే మాకు రావట్లేదు, కానీ నా సొంత నిధులతో మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు దోహదపడ్డాడు. మరి నా కోసము మా కోసము పిలవగానే ప్రత్యేకించి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మరి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. పేరు బిషప్ ఎం యేసుపాదం, రాజాము నుండి. నేను ఈ స్థలానికి రావటానికి నా చిన్న కుమారుడు ఎం హానోక్ బాబుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ కార్యక్రమం 5వ వార్షికోత్సవం జరగటానికి దేవుడు కృప చూపాడు. ఎందుకంటే అంచెంచెలుగా దేవుడు ఆ కుమారుడిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతవరకు తీసుకుని వచ్చారు. మరి క్రొత్త విధానమైనటువంటి మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. సొంత స్థలం లేకపోయినా దేవుని మీద ఆధారపడి ఏదో ఒక అద్దెకి ఒక ఇంట్లో తీసుకొని ఆరాధన నడిపిస్తూ ఈ విధంగా దేవుడు ఉన్నత స్థాయికి దేవుడు నడిపించడానికి దేవుడు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా కుమారుడిని బహుగా దీవించి ఆశీర్వదించాలని మరి దేవుడు ఒక నూతనమైనటువంటి స్థలాన్ని ఇచ్చి ఒక మంచి మందిరాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. మరి ఈరోజు మరి మీడియా మిత్రులందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతటిని నడిపిస్తూ హానోక్ బాబుకి మీరు తోడుగా ఉండి అనేక విధాలుగా సహకరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలుస్తూ అలాగే నూతన సంవత్సర
అడ్వాన్స్డ్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.